హాయ్ నమస్తే అండి. గోరుచిక్కుడు టమాటా కూర చేస్తున్నాను. గోరుచిక్కుళ్ళు ఇవి పావు కిలో అండి. చూడండి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని ఉడకపెట్టేసుకున్నానండి. ఇవి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, 2 టమాటాలు, కొద్దిగా కరివేపాకు, తాలింపుకి జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, అలాగే ఎల్లుల్లిపాయ, పచ్చెనగపప్పు కొంచెమే తీసుకున్నానండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నానండి. ఇందులో 4 స్పూన్లు ఆయిల్ పోసుకుందాం. పోసేసుకున్నానండి. ఆయిల్ కాగిందండి. ఇందులోనే తాలింపులు మొత్తం వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఉల్లిపాయలు వేసేసుకున్నాం కదండి, కరివేపాకు కూడా వేసేసుకున్నాం. ఒకసారి కలుపుకుందాం. ఇది కొద్దిగా వేగాలండి. ఇవి వేగుతున్నాయి కదండి, ఇందులోనే టమాటా ముక్కలు వేసేస్తాను. నేను చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నానండి. ఇవే చిక్కుడుకాయలతో మసాలా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ చిక్కుడుకాయలు తినడం వల్ల చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. అవి కలుపుతాను. ఈ చిక్కుడుకాయలు కూడా ఈ టమాటా ముక్కలు ఉడికిన తర్వాత ఇందులో వేసేసుకున్నామండి. టమాటాలు బాగా మగ్గాలి. చూడండి, టమాటాలు మగ్గిపోయినాయి కదా. ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా ఇందులో వేసుకున్నాం. ఇందులో ఉడకబెట్టుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టానండి. కూరలో వేసుకునేటప్పుడు కొద్దిగా చూసి వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మొత్తం కలుపుకుందామండి. కలుపుకున్నాను కదండి, ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకొని మొత్తం కలిపేసుకున్నాం. చూడండి, కలిపేసుకొని పసుపు కూడా వేసి కలిపేసాం కదా. కొంచెంసేపు మగ్గపెట్టుకున్నాం. మగ్గిందా ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చూడండి, చిక్కుడుకాయ టమాటా బాగా మగ్గిపోయింది కదా. ఇందులో కారం వేసుకుందాం. చూడండి, కారం 1 స్పూన్ మర వేసానండి. ఇది పచ్చి కారం అని చెప్పాను కదా. ఒకసారి ఇవన్నీ కలిపేసుకుందాం. చూడండి, కొంచెం అంటే కొద్దిగా టీ గ్లాసులు వాటర్ పోస్తాం. ఒకసారి కలిపేస్తాం. ఇది దగ్గర పడేదాకా చూద్దామండి. నేను చిక్కుడుకాయల్లో సాల్ట్ పెట్టి ఉడకేసానని చెప్పాను కదండి. ఇందులో సాల్ట్ వేయలేదు నేను. కొద్దిగా కూరకు సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలిపేసాను. చూడండి, మొత్తం చూసుకున్నాం అయిపోయిందని. చూడండి, అయిపోయింది. చిక్కుడుకాయ టమాటా కూర అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. చూడండి, ఎంతో సింపుల్గా టమాటా చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.